హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 24 మార్చ్ 2026 ప్రశ్నలు జవాబులు చూద్దాం. కలకత్తా దుర్గమ్మ కాళికాదేవి దేవి. 1 నిలువు. కృష్ణుడు పాము తలపైన నాట్యమాడిన మడుగు కాలింది. 2 నిలువు. కాముకుడు అంటే కామి. 3 నిలువు. గరుత్మంతుడి తల్లి వినత. 4 అడ్డం. విసనకర్ర అంటే వీవన. 5 నిలువు. వస్త్రం అంటే వలువ. 6 అడ్డం. పొట్టు అంటే నూక. 7 నిలువు. స్వప్నాలు అంటే కలలు. 7 నిలువు అయిపోయింది. 8 అడ్డం. నెత్తుడు నలుపు నల్ల. 9 అడ్డం 25తో స్మరణం భావన. సో అడ్డం 25 ఇంకా రాయలేదు కాబట్టి చివరిలో చూద్దాం. 10 అడ్డం. స్వర్గం అంటే దివి. 11 నిలువు. పెళ్ళి అయిన మహిళ అంటే వివాహిత. 12 అడ్డం. కొత్తకు వ్యతిరేకం పాత. 12 నిలువు. సంస్కృత వ్యాకరణకర్త పాణిని. 13 అడ్డం. ఒక నక్షత్రం విలక్షణ నటి. రేవతి నక్షత్రం, రేవతి హీరోయిన్. 13 నిలువు. రాత్రి అంటే రేయి. 14 నిలువు. అంధకారం అంటే తిమిరం. 15 అడ్డం. భార్య అంటే సాలు. ఆలు సాలు కదా, ఆలు. 15 నిలువు. సంతోషం అంటే ఆనందం. 16 అడ్డం. సారాయి అంటే వారుని. 17 అడ్డం. కను డాష్ అంటే కన్నుల జత అంటే కనుదోయి. 17 నిలువు. తప్పు పాపం అంటే దోషం. 18 అడ్డం. ఆలు మగల జంట మిథునం. 19 అడ్డం. పుడమి అంటే మహి. 20 అడ్డం. 60 సెకండ్లు నిమిషం. 21 నిలువు. వీటిని పొడి చేసి పాలల్లో కలిపి తాగితే దగ్గు తగ్గుతుందంటారు. మిరియాలు. సో ఇక్కడ నిమిషం కాకుండా నిమిషం అని రాసి ఇక్కడ మిరియాలు అని రాయాలి. 22 అడ్డం. సూది పక్కనే ఉండేది దారం. 22 నిలువు. కార్చిచ్చు దావాగ్ని అంటే దావానలం. 23 నిలువు అడ్డం. పన్ను అంటే దంతం. 24 నిలువు. నాన్న అంటే తండ్రి. 25 అడ్డం. శిరసు అంటే తల. 26 నిలువు.
ఉప్పు అంటే లవణం. 27 అడ్డం. వ్యాజ్యం కోర్టులో కేసు దావా. 28 నిలువు. ఒక పువ్వు బంతి లాంటిదే చామంతి. బంతి చామంతి. చామంతి. 28 నిలువు అయిపోయింది. 29 నిలువు. ఇప్పుడు డాష్ పాదం అంటే ఎడమ కాలు వామపాదం. వామ అంటే ఎడమ. 30 అడ్డం. పప్పుచారు వంటి వాటిలో నంజుకునేవి అంటే వడియాలు. 31 అడ్డం. అభిని గంజాయి అంటే నల్లమందు. 32 నిలువు. నిద్రపోయేటప్పుడు కప్పుకునేది దుప్పటి. 32 నిలువు అయిపోయింది. 33 అడ్డం. మృత్యువు అంటే మరణం. అభయం శరణం అంటే రక్ష. 35 అడ్డం. సమయం అంటే కాలం. 35 నిలువు. కళ్ళకు పెట్టుకునేది కాటుక. 36 అడ్డం. కీడు అపకారం అంటే 36 అడ్డం. ఇక్కట్లు అగచాట్లు అంటే తిప్పలు. 37 నిలువు. తనిఖీ అంటే సోదా. 38 అడ్డం. కీడు అపకారం అంటే వేటు. 39 నిలువు. సూర్యప్రకాశం ఆతపం అంటే ఎండ. ఎండ. 39 నిలువు అయిపోయింది. 40 నిలువు. భూమి అంటే భువి. 41 అడ్డం. ఇంచుమించు అంటే దాదాపు. 41 నిలువు. దప్పిక అంటే దాహం. 42 నిలువు. పావనం అంటే పునీతం. 43 అడ్డం. ఋషుల చేతిలో ఉండే జలపాత్ర అంటే కమండలం. 44 నిలువు. అందే గజ్జె అంటే మంజీరం. 45 నిలువు. పరికిణి అంటే లంగా. 46 నిలువు. పువ్వులతో చేసిన కందుకం అంటే కందుకం అంటే బంతి. పువ్వులతో చేసిన కందుకం అంటే పూబంతి. పూబంతి. 47 అడ్డం. కళ్యాణం అంటే వివాహం. 48 నిలువు. పలుకు అంటే వాక్కు. 49 అడ్డం. ఛాయ ప్రతిబింబం అంటే నీడ. 50 అడ్డం. 50 అడ్డం. ప్రేమ మక్కువ గోము అంటే గారాబం. 51 నిలువు. ఈ నామస్మరణం పాపహరణం. రామనామం పాపహరణం రామ. 51 నిలువు అయిపోయింది. 52 అడ్డం. పట్టుదల అంటే పంతం. 53 అడ్డం. 53 అడ్డం.
కెరటం అంటే తరంగం. 54 అడ్డం బుద్ధి అంటే మతి. ఇక్కడ ఒక ఏకాక్షరం ఇందాక చూడలేదు. 9 అడ్డం 25తో స్మరణం భావన. అడ్డం 25 మనము తల అని రాసాం. స్మరణ భావన అంటే తలపు. ఇది ఈనాడు పదకేలి 24 మార్చ్ ప్రశ్నలు జవాబులు. మీ యొక్క స్పందనను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిసారి నా ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.